5 years. ఇప్పుడు పొలిటికల్ సిచ్యుయేషన్ అమెరికాలో రోజు రోజుకి మారిపోతుంది. ఇంకా రోజు రోజుకనే కన్నా గంట గంటకి మారిపోతుంది. బైడెన్ గారు ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ అనుకున్నాము. నెక్స్ట్ పెద్ద ఆప్షన్స్ మనకి ఎవరు ఏంటి అని ఏం కనిపించలేదు. డెమోక్రాట్స్లో ఎవరు వచ్చినా సరే ట్రంప్ చిత్తుగా ఓడిస్తారు వాళ్ళని అని అనుకున్నాము. అందరూ ఇట్లానే అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, కమలా హ్యారిస్ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది. బైడెన్ తప్పుకోవటంతో ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ అయింది. ఇంకా ఆవిడే తన విశ్వరూపం చూపించడం ఇప్పుడు మొదలుపెట్టింది. నిన్న మిల్వాకీలో ఆవిడ ప్రసంగం అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే వావ్ అని తీరాల్సిందే, అంత అద్భుతంగా ఉంది. కాకపోతే అందులో ఎంతవరకు నిజము ఎంతవరకు నిజం కాదు అన్నది ఒక పక్కన పెట్టేసేయాలి. ఆమె ఫ్లో లేకపోతే ఆమె అప్లాస్ అంత అద్భుతంగా ఉంది. అయితే మనకి ట్రంప్కి గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ డెమోక్రాట్స్లోనూ ఇంకా ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా వచ్చింది. ఇవాళ ఇండియానాపోలిస్లో ఆవిడ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉంది. ఇప్పుడు బైడెన్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అందులో కూడా ఆయన కమలా హ్యారిస్ గురించి మాట్లాడతారు. తర్వాత బైడెన్ గారు తను చేసిన అద్భుతమైన పనుల గురించి చెప్తారు. అయితే మనం కమలా హ్యారిస్ ప్రసంగం నిన్న మిల్వాకీలో చేసిన ప్రసంగము ఆవిడే ఒక ఫార్ములా ఫాలో అయింది. ఎట్లా అంటే ఫస్ట్ కొన్ని జోక్స్ చెప్పి ప్రజల్ని ఉత్తేజపరిచి తన వైపు తిప్పుకోవటం, అది ఒక ఫస్ట్ స్టెప్. ఒకసారి ప్రజలు తన వైపు తిరిగిన తర్వాత కొన్ని నిజాలు చెప్పి తర్వాత ప్రజల్ని వావ్ ఈ అమ్మాయి కరెక్టే చెప్తోంది, కరెక్టే కదా మాకు కూడా తెలుసు, ఆమె చెప్పిన దాంట్లో తప్పేం లేదు అని అనిపించుకొని తర్వాత ప్రజల్ని అత్యంత ఉత్తేజపరిచి ఆవిడ ఏం చెప్పదలుచుకుంది, కొంత నిజాలు కాని విషయాలు, లేకపోతే పూర్తి నిజాలు కాని విషయాలు, గోడ మీద పిల్లి లాంటి విషయాలు ప్రజల్ని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ప్రజలు అంత ఉత్తేజంలో ఉన్నప్పుడు ఆవిడ ఏం చెప్పినా సరే నమ్ముతారు. అది నిజమా నిజం కాదా అన్నది ఆలోచించే అంత శక్తి ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఆవిడ వైపు తిరిగిపోయారు. ఇది నిన్న జరిగిన అద్భుతం ఆవిడ చేసింది. ఇక ఇవాళ ఇండియానాపోలిస్ మీటింగ్లో కూడా ఆవిడ ఇట్లా చేసింది, అద్భుతంగా చెప్పింది. ఇక దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ట్రంప్కి గట్టి పోటీ వచ్చింది అని తెలుస్తుంది. డెమోక్రాట్స్ కమలా హ్యారిస్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా పట్టి పెడతారా లేదా అన్నది ఇంకా తెలియదు. ఏ సంగతి మనకి నెక్స్ట్ మంత్ 19వ తారీఖు తెలిసిపోతుంది. అంటే ఆగస్టు 19వ తారీఖు డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మళ్ళీ ఇంకొక వీడియో కలుద్దాం.